హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ హేమంత్ ఫ్రమ్ ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో మీకు thumbnail చూడగానే మీకు ఒకటి అర్థమై ఉంటుంది ఒక మ్యాటర్ అయితే ఏంటంటే అసలు నా బైక్ ఏమైందని చెప్పేసి పెట్టాను కదా, అది చూశారు కదా. దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ జరిగింది ఏంటో చూద్దాం. సో అరకు రైడ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత 2 వీక్స్ అసలు ఖాళీ లేదనమాట నాకు. ఆ కారణం చేత ఏంటంటే ఆ వీడియోస్ అరకులలో పెట్టేసి ఇక్కడ ఉండే వర్క్ అంతా కూడా బాగా బిజీగా ఉండడం వల్ల చేసుకుంటూ ఉన్నా. తర్వాత ఏంటంటే ఒక పర్పస్ మీద రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. మా ఊర్లో ఏంటంటే ఇంకా మా ఊరు నుంచి అయితే బయలుదేరనమాట. బయలుదేరి కరెక్ట్గా గంగవరం. సో మా ఊరు నుంచి గంగవరం దాటి ఒక 16-18 km ఉంటుంది గంగవరం. గంగవరం దాటేసి ఇంకొక 2 km వెళ్ళిన తర్వాత బండి ఒక్కసారిగా అప్పుడు 6th gearలో ఉన్నాను. స్లో అయిపోయింది బండి ఒక్కసారిగా. నేను కీ గట్ట ఏం ఆఫ్ చేయకుండా స్లో అయిపోయింది. వెంటనే విత్ సెకండ్స్లో మళ్ళీ పవర్ అందుకుందనమాట. అంటే మనకు పెట్రోల్ అయిపోయేటప్పుడు ఎట్లయితే చూడండి, సో అలాగే అయ్యింది. అయిన తర్వాత ఏంటబ్బు ఇలా అయ్యిందని చెప్పేసి వెంటనే నాకు సర్వీస్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఆ ఇంజన్ సింబల్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దాన్ని ఫోటో తీసి నేను షేర్ చేయడం కూడా జరిగింది వాళ్ళకి. అది అయిన తర్వాత ఇంకేంటంటే రాజమండ్రి అక్కడక్కడ అయ్యేది అనమాట. జస్ట్ అది కూడా ఎక్కువగా అయ్యేది కాదు. సో గేర్ డౌన్ చేసేటప్పుడు ఒకసారి లైట్గా పవర్ అనేది డౌన్ అవ్వడం, మళ్ళీ వెంటనే రీబ్యాక్ అవ్వడం ఇట్లా జరిగింది. జరిగిన తర్వాత సర్వీస్కి వెళ్ళాను. కేటీఎం సర్వీస్ రాజమండ్రికి వెళ్ళేసి బైక్ ఇచ్చి ఇట్లా అవుతుందని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సో బోల్ట్ వేద్దాం కదా అని చెప్పేసి బోల్ట్ కోసం అని చెప్పేసి వేరే పని మీద ఇలా రాజమండ్రి వెళ్ళాను. అప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చేసి ఒక 1 hour పట్టింది. 1 hour వెయిట్ చేశాను. అయిన తర్వాత తెచ్చిచ్చి భయ్యా ఫిక్స్ చేసాను చూడండి అన్నారు. డ్రైవింగ్కి వెళ్ళాను. ఓకే భయ్యా థ్యాంక్ యూ అయిపోయింది బాగానే ఉందనేసి అని తర్వాత ఎప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి వచ్చేసే ముందు స్టార్ట్ చేశాను. గేర్ వేసి థ్రాటల్ ఇస్తా ఉంటే ఎదరికి వెళ్ళట్లేదు బండి. అసలు స్టార్ట్ అయింది బండి అయితే అంత వర్క్, కానీ గేర్ వేస్తే మూవ్ అవ్వట్లేదు అనమాట బండి అనేది. వెంటనే అప్పుడు అతను మెకానిక్ కూడా అక్కడ దగ్గరలో ఉన్నాడు. చెప్పా అనమాట, బ్రో ఇట్లా మళ్ళీ ఇదయిందంటే అతను వచ్చి బైక్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేసిన తర్వాత ఒక 1 hour 2 hours వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఈరోజు బండి అవుతుంది భయ్యా, రేపు ఆఫ్టర్నూన్కి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్న తర్వాత సరే బ్రో అని చెప్పేసి అన్నా అనమాట. యాక్చువల్గా ఏంటంటే నా పని ఉంది, ఇంటికి వెళ్ళడానికి బైక్ అయితే లేదు నా చేతిలో. ఎట్లయినా ఈ బ్రో కుదిరితే చూడండి 7 లోపు అవుతుందేమో అని చెప్పేసి అంటే ట్రై చేస్తాం బ్రో అనేసి అన్నారు వాళ్ళు. అయిన తర్వాత ఇంకా అవ్వదు బ్రో ఈ రోజుకి అనేసి అంటే సరేలే అని చెప్పేసి బైక్ని అక్కడ వదిలేసి నేను రాజమండ్రిలో ఉండిపోయి ఆ రోజు నైట్. మార్నింగ్ మళ్ళీ 10 ఆ టైంకి వెళ్ళాను. 10 ఆ టైంకి వెళ్తే అప్పుడు నా బైక్ చూస్తున్నారు అన్నమాట ప్రాబ్లం ఏంటని చెప్పేసి. ఆల్రెడీ నేను చెకింగ్ చేశానని చెప్పారు. మళ్ళీ అడిగాను, బ్రో ఏమైనా ప్రాబ్లం ఏమైనా రెక్టిఫై అయిందంటే లేదు బ్రో అని చెప్పేసి మొత్తం అన్ని ఎయిర్ ఫిల్టర్ చెక్ చేశారంట. తర్వాత మొత్తం అన్ని కూడా చెక్ చేశారంట బైక్లో మెయిన్ అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి చెక్ వీడియోలో. సో ఇదంతా అయ్యింది కదా, వెళ్ళిన తర్వాత ఒక 1 hour అక్కడ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత రాజేష్ అనే మెకానిక్ ఏం చెప్పారంటే, రాజమండ్రి కేటీఎంకి అతనంట, సో మెయిన్ టెక్నీషియన్. అతను ఏం చెప్పారంటే, బ్రో నేను చెప్తున్నా కదా చాలా బండ్లు చేశాను ఇప్పటికైతే. సో మీ బండికి థ్రాటల్ బాడీ పోయింది బ్రో. అంటే థ్రాటల్ అంటే యాక్సిలేటర్ ఇస్తాం కదా, యాక్సిలేటర్ని థ్రాటల్ అంటాం కదా. సో అది దానికి సంబంధించి ఇంజన్తో లింకప్ అయ్యింది, పోయింది బ్రో. సో ఇది ప్రస్తుతానికి అయితే పార్ట్ అయితే ఇక్కడ దొరకట్లేదు, ఇది తెప్పించారు అక్కడి నుంచి అయితే అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి తెప్పించాను బ్రో. అంటే ఎంత టైం పడుతుంది బ్రో అనేసి అంటే 1 week పడుతుంది అని చెప్పేసి అన్నారు. అలాగని చెప్పి బైక్ ఇచ్చేసి అయితే వచ్చాను ప్రస్తుతానికి అయితే. సో చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి ఇంటిమేట్ చేయమన్నారు. సో కాల్ చేసి కనుక్కుంటాను ఎప్పటికప్పుడు, అంటే ఎప్పటికి అయిపోద్దో కనుక్కొని 1 week అన్నారు. సో ఇంకా కుదిరితే ఇంకా ముందు ఇస్తానన్నారు. ఇంకా ముందు ఇస్తే బెటర్ మనకు. సో ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ చేసి ఇస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా నేనైతే. సో చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం మరి వాళ్ళ సర్వీస్ ఎట్లా ఉంటుందో. ఓకేనా? సో అర్థమైంది కదా నా బైక్ ఏమైందని. దీనివల్ల నేను ఏంటంటే రైడ్ కూడా చేయట్లేదు, అది మ్యాటర్. ఓకే గైస్, మరి నా బైక్ ఏమైందో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే ఇప్పటికీ మనకి సబ్స్క్రైబర్స్ అయితే 800+ ఎంతో ఉన్నారు. సో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, 1000ని రీచ్ అయిపోవాలి. సో 1000 రీచ్ అయిన తర్వాత అప్పుడు 1K సెలబ్రేషన్ అనేది చేద్దాం. సో ఇంకా ఈ మంత్ అయితే రైడ్స్ గురించి చెప్పాలంటే రివీల్ చేస్తున్నాం. లోకల్ రైడ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మంత్ డిసెంబర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం 2021లోకి ఎంటర్ అయ్యేటప్పటికి. సో లోకల్ రైడ్స్ వేద్దాం అంటే మా లోకాలిటీలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అని చెప్పేసి ఆ రైడ్స్ అయితే వేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.